ఆదికాండం 49వ అధ్యాయం చూడండి. 49వ అధ్యాయంలో ఒక ప్రత్యేక అంశాన్ని నేను మీ దృష్టికి తేవాలని, ఈ చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి సంబంధించి చివరి ఆదివారం ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ సంగతులు మన గమనంలోకి తేవాలని నేను ఆశపడుతున్నాను. ఆ క్రమంలో ఆదికాండం 49వ అధ్యాయం చూడండి. 49 మొదటి నుండి చదువుతున్నాను. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలే చెంచలుడువై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేస్తేవి. అతడు నా మంచం మీదకి ఎక్కి. షిమ్యోను, లేవీయును వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు, నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహవలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనేను. అతను లేపు వాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యిందురు. ద్రాక్షవల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఊతుకును. అతని కన్నులు ద్రాక్ష రసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవన వాక్య భాగాలను దీవించండి. ధ్యానం చేస్తుండగా మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్యాలెండర్లు కౌంటర్లో పెట్టబడితే మన పిల్లలు ఎక్కడున్నారు, ఆడపిల్లలు, వాళ్ళు క్యాలెండర్ మీకు ఇచ్చి, ఒకవేళ మీరు డబ్బు రెడీగా లేకపోతే తర్వాత అయినా చెల్లించవచ్చు. వాళ్ళు ఆ పేర్లు నమోదు చేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని ఇచ్చేస్తారు. ఇక్కడ డబ్బు ఇచ్చేవారు వారికి చెల్లిస్తే సరిపోతుంది. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకున్నాం. ఈ వచనాలలో యాకోబు తన అవసాన కాలంలో తన పిల్లలను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. తన చరమాంకపు దినాలు, ఒక ముగింపునకు ముందు మాటలు ఇవి అని చెప్పాలి. బిఫోర్ ఏ క్లైమాక్స్, ఎనీథింగ్ దట్ విల్ బి వెరీ వెరీ నోటబుల్ అండ్ ఇంపార్టెంట్. ముగింపుకు ముందు ఏదైనా గుర్తించదగినదిగా, గమనించదగినదిగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరానికి ముగింపునకు ముందు రోజులు ఇవన్నీ కూడా 31వ తారీఖు, ఈ సంవత్సరానికి ముగింపునకు ముందు రోజు. A year is going away, a new year is coming away. ఒక సంవత్సరం వెళ్ళిపోతున్నది, మరో సంవత్సరం రాబోతున్నది. ఇది ఒక ప్రత్యేకమైన
పరిస్థితి, ప్రత్యేకమైన రోజు. సంధ్యా సమయం అంటాం. సంధ్య అంటే మనం దానికి వికృతి వాడతాం. సంధ్యకు వికృతి ఏంటండి? తెలుగు సందకాడ. సంధ్య అనే మాటకు సందకాడ అంటాం. సందకాడే రావాలి. సందకాడే అంటే పెందలాడే అని కూడా అర్థం. సందకాడ అంటే సాయంత్రం అని కూడా అర్థం. సందకాడు వచ్చాడరా అంటారు. అంటే ఇటు వెలుగు వెళ్ళిపోయి చీకటి వచ్చే కాలం కావచ్చు, చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చే కాలం కావచ్చు. దాన్ని సంధ్య అంటారు. ఆ వేళను, ఏ టైమ్ ఆఫ్ హొరైజన్. అది ముగింపునకు ముందు కాలం అన్నమాట. వెళ్ళిపోవడం జరగబోతోంది, ముగించడం జరగబోతోంది. ఆ సమయంలో యాకోబు సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాడు. తన్ను తాను ఒక్కసారి బేరీజు వేసుకుంటున్నాడు. నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా ఇల్లు, నేను నా శైలి ఎలా ఉంది, ఇక వెళ్ళిపోబోతున్నాను. అలాగే ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు. మనం ఎలా జీవించాం? ఇది ఒక సంధ్యా సమయం. ఇదొక సంధ్యా సమయం. వెస్టర్న్ హొరైజన్ అని ఒక మాట ఇంగ్లీష్. అంటే పొద్దు గుంకే సమయం, పొద్దు వాలే సమయం, అలాగే పొద్దు వెళ్ళిపోయే సమయం. ఒక పొద్దు వెళ్ళిపోయి మరో పొద్దు రావడం, ఒక సంవత్సరం వెళ్ళిపోయి మరో సంవత్సరం రావడం. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్టింగ్ టైమ్ ఆఫ్ పీరియడ్. తన వయస్సును కూడా అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు యాకోబు తెలివిగా తన ఇల్లు చెక్ చేసుకుంటున్నాడు. సెల్ఫ్ చెక్ అంటాం దీన్ని, స్వపరీక్ష. సెల్ఫ్ చెక్ లేకపోతే మనము సెల్ఫిష్ అవుతాం. సెల్ఫ్ చెక్ అంటే ప్రక్షాళన చేసుకోవడం, మెరుగు పెట్టుకోవడం. ఎవరికి సెల్ఫ్ చెక్ ఉండదో వారు మెరుగు పెట్టబడని ఆయుధంగాను, మెరుగు పెట్టబడని లోహంగాను ఉంటారు. లోహం మెరుగు పెట్టబడనప్పుడు అది లోపం ఉన్న లోహంగా ఉంటుంది. ఈ లోహానికి లోపం ఉంది, ఏమిటో మెరుగు లేదు. అందుచేతనే మనం వస్తువులను మెరుగు పెట్టించడానికి తీసుకెళ్తాం. బంగారం మెరుగులో చాలా మ్యాజిక్లు చేస్తారు వాళ్ళు. అంచేత మన వాళ్ళు, పాతకాలం వాళ్ళు ఏం చేసేవారంటే కుంకుడు రసంతో రుద్దేవాడు బంగారు గొలుసులు. ఇప్పుడు అంత బాధ ఎవడు పడతాడని తీసుకెళ్ళి వంటంలో ఇస్తే వాడేం చేస్తాడంటే ఒక లిక్విడ్ వేస్తాడు దానిలో. చాలా తక్కువ రేంజ్లో యాసిడ్ ఉంటుంది అందులో, చాలా తక్కువ రేంజ్లో. అది నీళ్ళలో పెట్టి కదుపుతాడు, పైకి తీస్తే మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది? కొంత రజను లోపల ఉండిపోద్ది. వాడు సాయంత్రానికే ఒక ఇంత ఉండ తీసుకుంటాడు అన్నట్టు. చాలాసార్లు మనకు తెలియదు. మనం కనుక వెయిట్ కనుక చూసుకుంటే వాడి వెయిట్ కాదు, బయట చేయించుకుని రావాలి, కొంత తేడా కనపడుతుంది.
లోపం ఉంటే మెరుపు పోతుంది. లోహం లోపభూయిష్టంగా ఉండడాన్ని ఏ యజమాని ఇష్టపడ్డాడు. మన విశ్వాసులమే గాని మెరుగు పెట్టబడిన వారుగా ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది మెరుగు? సెల్ఫ్ చెక్, స్వపరీక్ష చేసుకున్నప్పుడు. కొందరికి ఆ స్పృహే ఉండదు, చెల్తే అన్నట్టుగా సంవత్సరం వస్తే ఏమిటి, పోతే ఏమిటి అన్నట్టుగా ఉన్న వాళ్ళను మనం లోకంలో చూస్తున్నాం. వాళ్ళు దేవునికి పనికిరారు. దేవునికి పనికి రాని వారు, దేనికి పనికి రాని వారు. దాన్ని పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించిన వారు అని తిమోతికి పౌలుతో రాస్తూ అన్నాడు. మెరుగు పెట్టబడిన వారుగా, షైనింగ్ బిలీవర్స్, మెరుగు పెట్టబడిన వారుగా ఉండాలి. అందుకని ఏం కావాలి? సెల్ఫ్ చెక్ కావాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. యాకోబు అవసాన కాలంలో, చరమాంకపు కాలంలో ఒకసారి బేరీజు వేసుకుంటున్నాడు. తన కుటుంబాన్ని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ మాటనే దావీదు కూడా అంటాడు చూడండి, 101వ కీర్తన, 2వ వచనంలో, నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎల్లప్పుడూ నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట అంటే తన ఇల్లు ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు. సెల్ఫ్ చెక్. ఎంత చాకచక్యంగా చెక్ చేసుకుంటాడంటే, నా ఇంట అన్నాడా, ఆ తర్వాత నా కన్నుల ఎదుట అంటే నా ముందు. 6వ వచనంలో, నా యొద్ద అంటే నా వెంట, నా ఇంట, నా కంట, నా వెంట. సెల్ఫ్ చెక్. పాపము నా ఇంట, పాపము నా కంట అంటే నా ఎదుట, పాపము నా యొద్ద. లేకుండా ఉండడానికి ఆ జాగ్రత్త గనక లేకపోతే మనము మెరుగు లేని వారిగా, మరుగున పడిన వారుగా జీవించడం అనేది జరుగుతుంది. అందుచేత వాట్ ఈస్ 2023, 2023 ఏమిటి మనకు? వాట్ ఈస్ ద మ్యాటర్? టు సమ్ ఇట్ మ్యాటర్స్ నథింగ్, టు సమ్ ఇట్ మ్యాటర్స్ మచ్, టు సమ్ ఇట్ మ్యాటర్స్ మోర్, టు సమ్ it matters much more. యాకోబు ఒక హెచ్చరిక. 2023కి యాకోబు మనకు ఒక హెచ్చరిక. తన ఇంట అని చెప్పొచ్చు దీన్ని మనం. తన ఇంట. మనమందరము మన ఇంటి సామ్రాజ్యానికి అధిపతులం. మన ఇల్లు అనే రాష్ట్రానికి మనము నాయకులం, సీఎంలు అని చెప్పాలి. మన ఇల్లు మనల్ని మించి ఉన్నది కాదు.
ఇంటి పాలకులం, ఇంటి నాయకులం, ఇంటి యజమానులం, ఇంటి నేతలం, ఇంటికి నాథులం, ఇంటికి ఆధారం. ఇల్లు మన చుట్టే తిరుగుతుంది. 2023 అంతా మన చుట్టే తిరిగింది, ఇక ముందు కూడా తిరుగుతుంది. ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మన ఇంట, మన పిల్లలు, మన ఇంట, మన ప్రవర్తన, ఈ రెండు ప్రస్తావించబడింది. యాకోబు అంటున్నాడు తన పిల్లలు అంటున్నాడు, దావీదు అంటున్నాడు నా ఇంట ప్రవర్తన యథార్థ హృదయంతో అంటున్నాడు. ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు. 2023 షుడ్ బి ఏ ఇయర్ ఆఫ్ నాట్ ఫర్గెటబుల్. మనం మరిచిపోయే సంవత్సరంగా ఉంటే మనకు కాలం అంటేనే లెక్కలేదని చెప్పబడుతుంది. సెల్ఫ్ చెక్ లేని సంవత్సరంగా వెళ్ళనివ్వద్దు. ఈ సంవత్సరాన్ని స్వపరీక్ష చేసుకొని సంవత్సరంగా వెళ్ళిపోనివ్వద్దు. ఏదన్నా జరిగిస్తే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ ఒక్కరోజే మిగిలింది. ఏదన్నా చెయ్యాలనుకుంటే, ఏదన్నా ఆలోచించాలనుకుంటే అది 2023లో అని చెప్పేదానికి ఒక్క సంవత్సరమే మిగిలింది, ఈ ఒక్క రోజే మిగిలింది ఈ సంవత్సరానికి. అందుచేత బేరీజు వేసుకోవాలి. వాట్ ఈస్ 2023? వాట్ ఈస్ 2023? నా ఇల్లు కొడుకుల్ని పిలిచి అడుగుతున్నాడు, రూబేన్ని పిలిచి మాట్లాడుతున్నాడు, రూబేన్ను పొగుడుతున్నాడు, రూబేన్ను పొడుస్తున్నాడు. రెండు జరుగుతున్నాయి. అంటే గుచ్చుతున్నాడు. నా పెద్ద కుమారుడువు, నా శక్తి, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్యాతిశయము, బలాతిశయము. అజానుబాహుణ్ణి కన్నాడు, అగ్రగామి కుమారుడుగా ఉన్నాడు, నిలువెత్తు విగ్రహం, అచ్చం యాకోబు. వాళ్ళబ్బ నోట్లోంచి పడ్డాడు, వాళ్ళయ్య నోట్లోంచి పడ్డాడు అనిపించబడేంతగా రూబేను ఎదిగాడు. అయితే అతడు చంచలుడు అని చెప్తున్నాడు. చంచలుడు అని చెప్పబడ్డాడు, నిలకడ లేనివాడు అని చెప్పబడ్డాడు. సెల్ఫ్ చెక్ ఎంత ఘాటుగా ఉందో చూడండి. మొమాటం లేకుండా స్వపరీక్ష చేసుకుంటున్నాడు. ఊళ్ళో వాళ్ళ సంగతి తర్వాత నా ఇంట్లోనే ఉంది పొరపాటు. ఊళ్ళో పిల్లల సంగతి తర్వాత నా పిల్లల్లోనూ ఉంది లోపం. నా పిల్లలు నేను నమ్మిన దేవుని నమ్మిన వాళ్ళు కాదు, లేక నేను నమ్మిన దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు కాదు. చంచలమైన కుమారుడు, చంచలమైన కుమారుడు, చంచలమైన కుమారునికి తండ్రి అని పిలువబడుతున్నాను అని భావించడమే సెల్ఫ్ చెక్ ఎంత ఘాటుగా ఉంది. సెల్ఫ్ చెక్ అనేది మన ఇంటి నుండి మొదలు కావాలి. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్. ఊరంతా అర్థం అవుద్ది మనకి, ఊరంతా అర్థం అవుద్ది, ఊళ్ళో వాళ్ళంతా అర్థం అవుతారు, ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఇంకా అర్థమవుతారు. మన పిల్లలు అర్థం కారు. అర్థమైనా అర్థం చేసుకోం, అర్థం అవడానికి అనుకూలమైన అర్థం చేసుకోం.
ప్రేమ, ఆప్యాయత, గారాబం, ఇవన్నీ అడ్డం వస్తాయి. గారాబం అడ్డం వస్తే యేసుక్రీస్తు మరణించడానికి వీల్లేదు కదా. ప్రభు ఎప్పుడూ అడ్డుకునేవాడు కదా. తన కుమారుణ్ణి ఇచ్చేవాడు కాదు. పొరపాటు దగ్గర పిల్లల్ని వెనకేసుకు రాకూడదని యాకోబు హెచ్చరిక. కనండి, కట్టుబాటు చేయండి. ఇది యాకోబు నినాదం. కనండి, కట్టుబాటు చేయండి. కట్టుబాటు చేయలేక ఉండి కనడం వలన కన్నీరు తప్ప మరేమీ మిగలదు అనే ఒక సందేశాన్ని యాకోబు ఇస్తున్నాడు. నువ్వేను ఫోటో బాగుంది, వాడి ప్రవర్తన చంచలుడు. అదుపు తప్పిన వాడు చంచలుడు అంటే అదుపు లేనివాడని. అదుపు లేనివాడు, అదుపు లేని కుమారుడు కలెక్టర్ అయి అధికారిగా ఉన్న కుమారుని కంటే అదుపులో ఉండి కట్టెలు కొట్టే కుమారుని ద్వారానే ఒక తండ్రికి నెమ్మది వస్తుంది. సెల్ఫ్ చెక్. నా ఇల్లు ఓడిపోయింది అంటున్నాడండి. ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ ఫెయిల్యూర్. ఓటమి అంగీకరిస్తున్నాడు. ఒక యజమానిగా, ఒక తండ్రిగా, ఒక అధిపతిగా, ఒక ఇంటికి అధికారిగా చేతులెత్తేస్తున్నాడు. ఇంతకాలం బతికాను కానీ కొడుకును అదుపులో పెట్టుకోలేకపోయాను. కనడమే మన బాధ్యత అనుకుంటే ఆ తదుపరి నాకు బాధ్యత లేదు అనుకుంటే జంతువులకు మనకు తేడా ఉండదు. జంతువులు కనడమే బాధ్యత, ఆ తదుపరి బాధ్యత జంతువులకు ఉండదు. ఏ జంతువు మరో జంతువుని ఇది నేను కన్నది అందో. అది పాలు తాగే వయస్సు వరకే వాళ్ళ బంధం, పసితనం వరకే ఆ జంతు బంధం. అవి పెరిగిన తర్వాత ఉండదు. అవి గుర్తుపట్టలేవు. సంబంధాలే ఉండవు. వాటి ట్యూనింగ్ ఎలా ఉంటుందంతే. మనుషులకు అలా కాదు. జీవితాంతం మా మమ్మీ, మా డాడీ, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు, మా అత్త, మా మామ, మా అన్నయ్య, మా చెల్లెలు. ఎంతకాలం ఉంటుంది ఈ బంధం? బ్రతికినంత కాలం. అందుచేత మనం ఎంత జాగ్రత్తగా సెల్ఫ్ చెక్ చేసుకోవాలండి. యాకోబు సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాడు. దీన్నే హెబ్రీ భాష మాట్లాడు యూదులకు పౌలు రాస్తున్న ఉత్తరంలో ఇలా చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కావున మన వినిన సంగతిని విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండేను. జాగ్రత్త అంటే అది ఒక చెక్. జాగ్రత్తకు సరిపడిన ఒక ఉదాహరణ జంతువుల్లో ఏదన్నా ఉందా? సర్పము యుక్తి గలదై ఉండేను అని చెప్పబడింది.
ప్రభువు కూడా అభినందించాడు, ప్రభువు కూడా హర్షించాడు, మెచ్చుకున్నాడు. పాముల వలె వివేకంగా ఉండండి, పావును నిష్కపటంగా ఉండండి. పాము వివేకం, జాగ్రత్తలో నుండి జాగ్రత్త, జాగ్రత్త. ఇబ్రీ పత్రికలో 2:1 జాగ్రత్త అన్నాడు, 3:12 జాగ్రత్త అన్నాడు, 12:16 జాగ్రత్త అన్నాడు, 8:5 జాగ్రత్త అన్నాడు, 4:14 జాగ్రత్త అన్నాడు, జాగ్రత్త అన్నాడు. అందుచేత మనము జాగ్రత్త, సెల్ఫ్ చెక్. జాగ్రత్త అంటే చెక్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా వేగంగా వెళ్ళిపోతుంది, ఆపలేం 2023ని. హై స్పీడ్లో వచ్చేస్తుంది, కొద్ది గంటల్లో వెళ్ళిపోద్దండి. ఇన్ ఫ్యూ అవర్స్ ఏదన్నా చేయడం చేతనైతే ఇదే అవకాశం. అది నిర్ణయం కావచ్చు, ఒక నిబద్ధత కావచ్చు, ఒక నియంత్రణ కావచ్చు, ఒక ధ్యేయం కావచ్చు, ఒక పరిష్కారం కావచ్చు, అదేదైనా కావచ్చు. ప్రియులారా, ప్రభువైన అయిన దేవుడు మనకిస్తున్నాడు, ఈ హెచ్చరిక మనకిస్తున్నాడు, ఈ అవకాశం ప్రభు మనకిస్తున్నాడు. సెల్ఫ్ చెక్. యాకోబు సెల్ఫ్ చెక్ పోస్ట్కి వచ్చాడు. సెల్ఫ్ చెక్ పోస్ట్కి వచ్చాడు. ప్రతి వాళ్ళకి సెల్ఫ్ చెక్ పోస్ట్ ఉండాలి. వచ్చే బళ్ళు, వెళ్ళే బళ్ళు చెక్ చేసుకోవాలి. ఏ బండి అయినా రానిలంటే అది చెక్ పోస్ట్ కాదు, అదొక చెత్తకుండి అవుతుంది. యాకోబు నా ఇల్లు అంటున్నాడు, నా కుటుంబం అంటున్నాడు. రూబేను పాపాన్ని దాచలేదు. పాపాన్ని బహిరంగంగా చెప్తున్నాడు. పిల్లలు చేసిన తప్పులు ప్రచారం చేయమని బైబిల్ చెప్పడంలా, వాటిని అంగీకరించొద్దు అని బైబిల్ చెప్తుంది. తముకెయ్యండి అని బైబిల్ చెప్పడంలా, టామ్ చేయండి అని బైబిల్ చెప్పట్లా. డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు చేసావురా ఈ పని అనలేకపోతే నువ్వు చేసిందే రైట్ రా అని చెప్పడం. మేము తలలు ఉంచుకునేలా జీవించావు అని అనలేకపోతే నీ తల నువ్వు కొట్టుకున్నట్టే అర్థం. యాకోబు సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాడు. పెద్దోడా అని పిలుస్తున్నాడు. నీవు నా పెద్ద కుమారుడు. రే పెద్ద, ఏం బొమ్మరనిది. చూస్తుంటే నేనే కనిపిస్తున్నాను అందరికీ నీలో, కానీ నీలో నాకు పాపం కనబడుతుందిరా అంటున్నాడు. అందరికేమో నేను కనిపిస్తున్నా నీలో, నాకేమో నీ పాపం కనిపిస్తుంది. చంచలుడు, చెడపుట్టావు. ఎలాంటి తండ్రి అండి! హ్యావ్ ఏ గ్రేట్ ఫాదర్. వాట్ ఏ గ్రేట్ ఫాదర్.
అందుచేత సెల్ఫ్ చెక్ లేని పేరెంట్స్ లేక సెల్ఫ్ చెక్ లేని విశ్వాసి, ఒక విశ్వాసిగా మనం 2023లో ఎలా జీవించామో బేరీజు వేసుకోవడం అది న్యాయం. లేకపోతే లెక్కలేనితనం అవుతుంది. లెక్కలేనితనం. ప్రభువు కూడా బేరీజు మనము దేవునికి లెక్క ఒప్పగించవలెను. దేహంతో జరిగించిన వాటి విషయమై మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. లెక్క లేకుండా ఉండి పరలోకం చేరాలి అంటే రెక్కలు విరగా కడతాడు దేవుడు, అడుగుతాడు. లెక్కలున్నాయి దేవుని సముఖంలో. రూబేను గూర్చిన ఒక అజెండాలో రూబేన్ పేరు చేర్చాడు యాకోబు. ఆ రోజు కుటుంబ ప్రార్థన కావచ్చు, అది ఫ్యామిలీ ప్రేయర్. మేబీ యాకోబు జీవితంలో చివరి కుటుంబ ప్రార్థన. అరే రేపు నేను ఉండను రా, రేపు నేను ఉండను. చివరి ప్రార్థన ఇది అయిన తర్వాత చనిపోతాడు కూడా. తన కర్ర మీద గడ్డం పెట్టి అలాగే వాలిపోయి చనిపోతాడు. సెల్ఫ్ చెక్ ఎంత సీరియస్గా తీసుకున్నాడో చూడండి. రేపు నేను ఉండను కాబట్టి ఈ మీటింగ్ లాస్ట్ మీటింగ్. నీ పాపాన్ని గుర్తు చేయకుండా చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను తప్ప ఇంత గట్టిగా నీతో మాట్లాడేవాడు ఎవరు? నిన్ను చూడగానే భయపడతారు అందరూ. అని రూబేనును గద్దిస్తున్నాడు. 5-6 వచనాలు మనం చూస్తే షిమ్యోను, లేవి అని వారిని ప్రస్తావించాడు. వారు చిల్డ్రన్ ఆఫ్ వయలెన్స్, హింస, వైలెంట్ చిల్డ్రన్. హింస. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ హింస. కొడుకులు చూడండి కుటుంబం ఎలా ఉందో, అది చెప్తున్నాడు యాకోబు. వీళ్ళు రౌడీ మోకయ్యారు, ఎద్దుల గుదికాలి నరాలని తెంపారు, కత్తులు పట్టుకొని తిరిగారు వీళ్ళు. మరి ఖడ్గములు, బలాత్కారపు ఆయుధాలు. వీళ్ళు నా పిల్లలు అని చెప్పుకోవడానికి సిగ్గు అన్నంతగా మాట్లాడుతున్నాడండి. దీన్ని ఏమంటున్నాం మనం? సెల్ఫ్ చెక్. పాప విషయంలో కన్న పిల్లలను కూడా కఠినంగా చూడకపోతే వాళ్ళ పాపంతో మనం పాలిభాగస్తులం అవుతాం. వాళ్ళు మరెక్కువగా పాపం చేస్తారు, మరెక్కువగా పాపం చేస్తారు. మరెక్కువగా ప్రోత్సహించడమే. మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది, మా నాన్న నన్ను మెచ్చుకుంటాడు అని భావిస్తారు వాళ్ళు, తప్పు చేసినా కూడా. యాకోబు నిర్మోహమాటమైన తండ్రి, నిర్మోహమాటమైన తండ్రి. సెల్ఫ్ చెక్ పోస్ట్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు. ప్రతి ఇంటిలో సెల్ఫ్ చెక్ పోస్ట్ ఉండాలి, ప్రతి ఇంటిలో ఉండాలి. మన పిల్లలు వైలెన్స్కి దూరంగా ఉండాలి.
పిల్లలు పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకండి మీ అబ్బాయి పని చేశాడంట, వయసులో ఉన్నాడండి. అబ్బా, ఎంత పెద్ద ఫిలాసఫీ చెప్తున్నాడు. వయసులో ఉన్నాడు అంటే బ్రేకులు ఉండవా ఈ బండికి? వయసులో ఉన్నాడు. కుర్రవాళ్ళు ఎంత విచారం. అందుచేతనే సండే స్కూల్ మనం పెట్టేది. బాలుడుగా ఉండగానే వారికి నేర్పిస్తే వృద్ధుడైన తర్వాత కూడా వాడు తొలగిపోడు. దీనికి సెల్ఫ్ చెక్ మనకి సహాయం చేస్తుంది. పాపం పిల్లల్లో ప్రవేశించింది, వైలెన్స్ పిల్లల్లో ప్రవేశించింది. వైలెంట్, ఇప్పుడు లోకం కూడా వైలెన్స్ అంటే ఇష్టపడుతున్నారు. హారర్, వైలెన్స్ అవంటే చాలా ఇంట్రెస్ట్. తలలు తెగిపోయినట్టుగా, చేతులు నరకబడినట్టుగా, కత్తితో పొడిచినట్టుగా, రక్తం చిల్లున చిందినట్టుగా కనబడితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు వైలెన్స్, ఎంత వైలెన్స్ అంటే చాలా తేలిగ్గా వాడుతున్నారు. అతను తల తెగ నరిగితే ₹1,00,00,000 అంటున్నాడు ఒకడు. వైలెన్స్ అని ఎంత ఈజీగా చెప్తున్నారు. పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతున్నారు, టీవీలో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడుతున్నారు, మామూలు మాట్లాడుతుంది, ప్రొఫెసర్లు చెప్తున్నారు. చదువు పిల్లలకు, కాలేజీ పిల్లలకు విద్య నేర్పించే ప్రొఫెసర్, యూనివర్సిటీ వాళ్ళకి విద్య నేర్పించే వాళ్ళు చెప్తున్నారు. ఏదో చిన్న చిన్న వాళ్ళు, ఈ కిరాయి హంతకులు మాట్లాడే మాటలు కాదు ఇవి. కిరాయి హంతకులు జాగ్రత్తగానే ఉంటున్నారు, వాళ్ళకి సెన్స్ ఉంది. విద్యాధికులు మరొకడేమో డబ్బులు రెడీగా ఉన్నాయా, తలనేం తెస్తా అని అవతల నుంచి సమాధానం. వైలెన్స్ అధికంగా చలామణిలో ఉన్న కాలం ఇది. మన పిల్లలు జాగ్రత్త, మన కుటుంబాలు జాగ్రత్త. వాళ్ళకు మనం ఇచ్చేటువంటి సంప్రదాయం దేవుడు, దేవుని భక్తి అయి ఉండాలి. చివరి కాలంలో విచారిస్తున్నాడు, కానీ సమయం దాటిపోయింది యాకోబుకు. చనిపోయే ముందైనా ఒక సత్యాన్ని చెప్పి ఒక ఆదర్శంగా ఉండే కుటుంబ ధోరణి పరిచయం చేసి చనిపోయాడు యాకోబు. పాపము, రెండవది వైలెన్స్, హింస. ఈ రెండు ప్రపంచాన్ని ప్రస్తుతం ఏలుతున్నాయండి. వైలెన్స్ చాలా ఈజీ అయింది కదా. నిన్న పాప ఏదో ఒక క్లిప్పింగ్ చూపించింది. ఒక స్త్రీ, కేరళ అమ్మాయి, ఒక ఇంటిలో దాదాపు 7గురిని చంపేసింది. తన సొంత వాళ్ళని, తన కుటుంబీకుల్ని. పాపానికి అలవాటు పడి కిరాతకంగా చంపేసింది. అది విశ్వవిఖ్యాత వార్త అయిందండి. ఇన్ వన్ ఫ్యామిలీ, తన అవసరాల కొరకు, తన సుఖం కోసం పన్నాగం పన్ని కిరాతకంగా చంపేసింది. వైలెన్స్ అంత ఈజీ అయింది, హింస అంత ఈజీ అయింది, చంపడం అంత ఈజీ అయింది, నరహత్య అంత సులభం అయింది. అంతేకాదు, హింస ప్రారంభం ఏమిటంటే దుర్భాష.
అటు వారి భాష కూడా బాగోదు. మృదువైన భాష మన పిల్లలకు మనం అలవాటు చేయాలి. టెండర్ స్పీకింగ్. పెద్దల్ని గౌరవించేవారిగా చేయాలి. వందనాలు అంకుల్, వందనాలు ఆంటీ అలవాటు చేయాలి. పెద్దలకు భయపడేలా చేయాలి. ఎరా మీ నాన్న ఉన్నాడా లేడా? ఏమిటి ఒక కొడుకు ఇస్తున్న సమాధానం. నేను వినుకొండలో ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ట్రైన్ అందలేదు. దగ్గరలోని పాస్టర్ గారు, తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు. సరే అక్కడ ఉండి కొంచెం 1 గంట 2 గంటలు వెయిట్ చేసి నెక్స్ట్ బండికి వెళ్ళొచ్చని వాళ్ళ అబ్బాయి బయట ఉన్నాడు నిలబడి. ఏమయ్యా పాస్టర్ గారు అబ్బాయి నువ్వేనా? నేనే అన్నాడు. మీ నాన్న ఉన్నాడు లేడో? ఏదో ఒకటోసారి రెండోసారి లేదు అరిచినట్టు. ఎంత విడ్డూరంగా సమాధానం చెప్పాడు. కనీసం మర్యాద. వచ్చింది ఎవరు? అంకుల్ మీరా? అంకుల్ రండి 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 రండి. అది మనం నేర్పించకపోతే ఎవరు నేర్పించరు. మన పిల్లలకు బుద్ధి బయట వాళ్ళకి నేర్పిస్తారండి, మనమే నేర్పించాలి. మృదు భాష. బంగారు పళ్ళెములో ఉంచబడిన వెండి పండ్ల వంటిది మృదు భాష. అది లేకపోతే వైలెన్స్కి దారితీస్తుంది. మాటను బట్టి వైలెన్స్ పెరిగిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం లోకంలో. అంత మాట అన్నాడన్న వేసాను ఒక దెబ్బ, అంతే చచ్చిపోయాడు. మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత ఇక్కడ యాకోబు ఒక కొడుకులోని పాపాన్ని బయటపెట్టి మరో 2 పిల్లల్లోని హింసను బయటపెట్టి తర్వాత కొంత ఊరట. చూడండి 49వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదువుతాం 12 వరకు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటున్నాడు. ఈ పాపము నుండి, కోపము నుండి, ఉగ్రత అంటే కోపము నుండి ఊరట ఇచ్చింది స్తోత్రము. యూదా అంటే స్తోత్రము అని అర్థం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. స్తోత్రం. యూదా అంటే యూదా గోత్రపు కొదమ సింహం ఎవరండి? యేసుక్రీస్తు. యూదా వంశములు ఉద్భవించిన వారు ఎవరండి? యేసుక్రీస్తు. యూదుల రాజుగా పుట్టిన వాడెవరండి? యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనకు స్తుతి ఇవ్వగలడు. స్తుతి ఇవ్వగలడు. స్తోత్రము మన చేత చెప్పించగలడు. అక్కడికి తేవాలండి పిల్లల్ని. We should bring our children to యూదా. ప్రభు దగ్గరికి తేవాలి. ప్రభు దగ్గరికి తేవాలి. పిల్లలను చూసి మురిసిపోతాం. తర్వాత విచారించే స్థితి రాకూడదు. వాళ్ళు ఎదుగుతుంటే సంతోషిస్తాం, మంచిది. వాళ్ళు దేవుణ్ణి ఎరుగనంటే అంతకంటే విచారం మరొకటి లేదు. అలా ఉంటే పాపం ప్రవేశిస్తుంది, హింస ప్రవేశిస్తుంది, తిరుగుబాటు ప్రవేశిస్తుంది. అందుచేత మనకేం కావాలి? సెల్ఫ్ చెక్ కావాలి. మనల్ని మనం, మన కుటుంబం. నా ఎంట అంటున్నాడు దావీదు, నా ఎదుట అంటున్నాడు దావీదు, నా యొద్ద అంటున్నాడు. దానికి మనం ఏమి టైటిల్స్ ఇచ్చాం? నా ఎంట, నా కంట అంటే నా ఎదుట, నా వెంట. ఇది మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియనంతగా మనం ఉంటే స్పృహ లేని వాళ్ళం అవుతాం.
స్పృహలేని తండ్రి తల్లి, స్పృహలేని విశ్వాసి, స్పృహలేని యవనస్తుడు, అలా మిగిలిపోతామండి. అందుచేత సెల్ఫ్ చెక్ కౌంటర్స్, సెల్ఫ్ చెక్ పోస్టులు మన ఇళ్లలో ఉండాలి. పిల్లలుగా అక్కడికి రావాలి, పెద్దలుగా పెద్ద బళ్ళు రావాలి, 12 టైర్ బళ్ళు రావాలి, ఇంకా 4 వీలర్స్ అల్టో అవి కూడా రావాలి, చిన్న బళ్ళు కూడా రావాలి. సెల్ఫ్ చెక్ ముందు నిలబడాలి. హౌ ఆర్ మై చిల్డ్రన్, హౌ ఈజ్ మై లైఫ్, 2023 నాకు ఎలా ఉంది, 2023లో నేను ఎలాగున్నాను, నా ఇంట, నా ఎదుట, నా యొద్ద దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకొని దేవునికి మహిమకంగా జీవించే 2023 కావాలండి. కొద్ది కాలం ఈ అకౌంట్ మనకు మిగిలింది, కొంచెం అకౌంట్ ఉంది. ఇంకా ఇందులో ఎంత వేసినా కొద్ది కాలం ఉంటుంది, ఇది తర్వాతే ల్యాప్స్ అయిపోతుంది. అందుచేత సెల్ఫ్ చెక్ చేసుకుందాం దేవుని కొరకు. సెల్ఫ్ చెక్ చేసుకున్న వారిగా 2024 ప్రవేశించాలి. విత్ క్లీన్, క్రిస్టల్ క్లియర్ లైఫ్ ఆర్ లైఫ్ లైన్ కలిగిన వారమై ఉండి 2024ను ఆహ్వానిద్దాం. ఈ కొద్ది గంటలు మనకు సెల్ఫ్ చెక్ గంటలుగా, సెల్ఫ్ చెక్ కాలంగా ఉండి మనల్ని ప్రక్షాళనకు మెరుగుపడిన ఆయుధాలుగా, ఆభరణాలుగా ఉండుటకు ప్రభు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. అప్పుడు మనం చెప్పచ్చు, బాయ్ బాయ్ 23, వెల్కమ్. వెళ్ళి ముగ్గులేసేళ్ళు ఇలాగే బాయ్ బాయ్ 23 చెప్దాం, వెల్కమ్ 24 చెప్దాం. విత్ ఏ నేచర్ ఆఫ్ సెల్ఫ్ చెక్, స్వపరీక్షతో ప్రభు అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించుగాక. గమనించండి, ఇప్పుడు అందిన వార్త వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్గా క్యాలెండర్ ఇవ్వబడుతుంది ఈ సంవత్సరం. మీరేమి చెల్లించనక్కర్లా, అవి ఇప్పటికే చెల్లించేశారు. ఇప్పుడు అందిన వార్త కనుక మీరు వెళ్ళేటప్పుడు ఈ క్యాలెండర్తో ఇళ్ళకి వెళ్ళండి. మిగతా క్యాలెండర్ కూడా తీసుకురండి. కింద అరే తెచ్చారు, సరిపోతాయి తెచ్చినాయి అవి